నమస్కారం. ఆర్వీఆర్ టీవీ మాస ఫలాల ప్రోగ్రాంకి స్వాగతం. ప్రతి నెల గ్రహగతులను తెలుసుకుంటూ రాశి ఫలితాలను విశ్లేషిస్తూ ఆర్వీఆర్ టీవీ చేస్తున్న ప్రత్యేకమైన ప్రోగ్రాం మాస ఫలాలు. ఈ ప్రోగ్రాంని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. సెప్టెంబర్ నెల. ఈ నెల భక్తికి శక్తికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన మాసం. భాద్రపద మాసం ముగింపు, ఆశ్వయుజ మాసం ప్రారంభం. విఘ్నాలను తొలగించే మహాగణపతి అనుగ్రహం, జగజ్జనని అమ్మవారి కృపా కటాక్షం మన జీవితాలని ఆనందమయం చేస్తుంది. మరి ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి? ఏ రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది? ఈ నెలలో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, ప్రతి నెల ఆ నెలలో అసలు ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందనే విషయాల్ని తెలియజేస్తూ ఉంటారు. అందులో భాగంగా సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? మిథున రాశి వారికి అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి. ఇతరుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ముఖ్యంగా ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు కోపం కూడా వస్తుంటుంది. ఆ కోపాన్ని తగ్గించుకోవాలి. మాట్లాడేటప్పుడు మాటకి విలువ ఉంటుంది. కొత్త అవకాశాలను కల్పించేలాగా ఆ మాట్లాడే తీరు ఉంటుంది. అందుకని ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయాల్లో కూడా ద్వితీయ గురుడు వల్ల అనుకూలమైనటువంటి పరిణామాలు సిద్ధిస్తాయి. అలాగే ఆత్మవిశ్వాసానికి రాశిలో ఉన్నటువంటి కుజుడు కొంత బలాన్ని ఇస్తాడు. కానీ అది అతి విశ్వాసం కాకూడదు. అందుకని ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని దాని పరిమితిని గ్రహించినట్లయితే విజయాలు సులభంగా ఉంటాయి. మనం ఉద్యోగాన్ని సంపాదించాలన్నా శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి మంత్రాన్ని ఉదయం 5 నుంచి 6 వరకు చేయాలి. అలాగే మనకు దశమంలో శని ఉన్నాడు. ఆ శని యొక్క స్థితి పనుల్లో ఆలస్యం చేసేలా చేస్తుంది. రావలసినటువంటి సహకారం, సేవక జన సహకారం తక్కువగా ఉంటుంది. ఇక్కడ వృత్తి స్థానంలో ఉద్యోగాదులు చేసే చోట అది లోపించినందువలన వీళ్ళకి శ్రమ ఎక్కువ పెరుగుతుంది. అయినా సరే శ్రమ పడాలి. చేస్తే మీ పనితీరు మంచి ప్రశంసలను పొందే అవకాశం ఉంటుంది. అభివృద్ధినిచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగనే మనం చేసేటువంటి ఆధ్యాత్మిక ప్రయత్నంలో ఉదయకాలం 5 నుంచి 6 వరకు శ్రీ రాజమాతంగే రాజశ్యామలాయే ఉద్యోగ వృద్ధిప్రదాయన్యై నమః అనే మంత్రాలను జపించుకుంటూ ఒక అరగంట, మరో అరగంట జనని కనకవృష్టిని దక్షిణాంతేర్పయామి అనే మంత్రాన్ని జపించుకుంటూ బంగారు వర్షం అమ్మవారి మీద కురిపిస్తున్నట్టుగా ధ్యానం చేస్తూ అలా 5 నుంచి 6 వరకు ఉండేటువంటి సమయాలంతని సద్వినియోగం చేయడం ద్వారా ఆ రావాల్సినటువంటి ప్రయోజనాలను మనం పొందగలుగుతాం. లేకపోతే ఏమవుతుంది అంటే పనులు ఆలస్యాలు అవుతుంటాయి. అందుకని ఆలస్యం కాకుండా ఉండాలి. అలాగే మనకు పైన ఎవరైతే అధికారులు ఉంటారో మనకి బాధ్యతల్ని అప్పచెబుతారో వాళ్ళ నుంచి అనుకూలతలు రావడం కోసం ఈ వ్యక్తిని అమ్మవారిలో ప్రవేశపెట్టి, అంటే అమ్మవారి విగ్రహాన్ని భావన చేసాం లేదా అమ్మవారినే భావన చేసాం, ఆ అమ్మవారిని భావన చేసి ఈ వ్యక్తి ఆమె మనకు మామూలుగా భగవంతుని చెప్పేవాడు ఎలా చెబుతారు, 14 భువనాలు కడుపులో ఉన్నాయి భరిస్తున్నారు అని చెబుతారు. అలాగా ఆ 14 భువనాలతో పాటు ఈ వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడని భావన చేస్తూ మనం చక్కగా బంగారు వర్షం కురిపిస్తున్నట్టుగా అమ్మవారికి భావన చేస్తూ జనని గనక వృష్టిని దక్షిణాంతేర్పయామి అనే మంత్రం జపించడం ద్వారా ఈ వ్యతిరేక శక్తులన్నీ కూడా తగ్గుతాయి. ముఖ్యంగా ఏ వ్యక్తులైతే మనకు అనుకూలంగా పనిచేస్తున్నారో వాళ్ళకి సావకాశాలు పెరుగుతాయి. రెండూ కావాలి. ఆ విధంగా చేయడం ద్వారా మనం ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతాం. అలాగే అదనపు బాధ్యతల్ని చేపట్టే విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం అదనపు బాధ్యతను స్వీకరించినంత మాత్రం చేత అదనమైనటువంటి ప్రయోజనాలు ఇస్తారా అంటే అది వేరే విషయం. కానీ మనకు ఎక్కువ అలసట కావడం ద్వారా మనం చేయాల్సినటువంటి పనులను సక్రమంగా చేయలేని పరిస్థితికి వచ్చేస్తాం. అలాగే వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు అవి చేసుకుంటారు.
బాగానే ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఏదైతే ఇబ్బందిని కలిగిస్తుందో ఆ ఇబ్బందిని కలిగించేటువంటి సమస్యను గుర్తించే శక్తి పెరుగుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పంచమ స్థానంలో ఉండేటువంటి శుక్రుడి వల్ల మనం ఆలోచన విధానాల్లో అందరినీ ఆకట్టుకునేటువంటి ఆలోచనలను చేయగలుగుతాం. ఆ శుక్రుడు సక్షేత్రంలో ఉన్నందువలన ప్రయోజనం బాగుంటుందన్నమాట. అలాగే నిరుద్యోగులకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం కోసం శ్రీ రాజమాతంగే రాజశ్యామలాయ ఉద్యోగదాయిన్యే నమః అనేటువంటి మంత్రాన్ని మనం తెల్లవారుజామున 5 నుంచి 6 వరకు చేయడం, సాయంకాలం 6 నుంచి 7 వరకు అరుణాచల శివ అనే మంత్రాన్ని జపం చేయడం బాగా ఉపకరిస్తాయి. అలాగే ఇంటర్వ్యూ జరిగే టైంలో ఆత్మీయులు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపం చేసినట్లయితే ఇంటర్వ్యూ సక్సెస్ రేటు పెరుగుతుంది. అలాగే పోటీ పరీక్షల్లో అనుకున్నటువంటి ఫలితాలు వెలువడాలి కాబట్టి అక్కడ కూడా వాళ్ళు పరీక్ష రాసేటువంటి సమయంలో ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళ బంధువర్గీయులు లేదా తల్లిదండ్రులు మొదలైనటువంటి వారు సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా వాళ్ళకి సరియైన సమాధానాలు సరియైన సమయంలో స్ఫురించేటువంటి అవకాశాలు పెరుగుతాయి. అందుకని మీ మాటని పెంచుకోవడం కోసం, మాట యొక్క విలువను పెంచుకోవడం కోసం కొన్ని త్యాగాలైనా సరే స్వీకరించాలి. గౌరవ మర్యాదల్ని కాపాడుకోవాలి. ప్రతిష్ట పెరుగుతుంది. కాబట్టి చేపట్టినటువంటి కార్యక్రమాలను సకాలానికి పూర్తి చేయడం ద్వారా మాత్రమే ఇటువంటివన్నీ సిద్ధిస్తాయి. అందువల్ల ఆటంకాలు పెద్దగా లేకపోయినా చిన్నవిగా ఉంటూ ఉంటాయి. ఆ చిన్న ఆటంకాలన్నింటినీ కూడా గణపతి ప్రార్థన ద్వారా జయించి లక్ష్యాన్ని సాధించడం వైపుగా ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనుకూలంగానే ఉంటుంది. ఆ అనుకూలంగా ఉండడానికి మూల కారణం మనకి అవసరాలన్నమాట. ఆ అవసరాలకు అనుగుణంగా మనకి పరిస్థితులు సానుకూలమవుతుంటాయి. అందువలన శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా మనం వృత్తి స్థానంలో వచ్చేటువంటి ఆలస్యాలని విఘ్నాలని జయించడం కోసం యోగ సాధన, ధ్యానం మొదలైనటువంటి వాటిని పెంపొందించుకోవాలి. అప్పుడు మన కార్యక్రమాలని బాగా బలంగా చేసేటువంటి ఆ ప్రజ్ఞ ధ్యానం వల్ల పెరుగుతుందన్నమాట. అలాగే మనకు ఆరాధించాల్సినటువంటి దైవాన్ని ఆరాధిస్తూ ఉండాలి. ప్రజ్ఞను వృద్ధి చేసుకోవడం కోసం సరస్వతీదేవిని, హయగ్రీవుణ్ణి ఆరాధించడం మంచిది. అలాగే ప్రతి బుధవారం విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడం, అలాగే మనకు హయగ్రీవుడికి యొక్క స్వరూపమైనట్లయితే విష్ణుమూర్తి అవుతాడు కదా, అక్కడ చేసినట్లయితే ఇంకా గొప్ప ఫలితం వస్తుంది. అలాగే బుధాయ నమః అంటే బుధ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా మనకు స్ఫురణ శక్తి పెరుగుతుంది. అందుకని వీటినన్నింటినీ కూడా ఆచరణలో పెట్టడం మంచిది. ఎంతవరకు ఆచరణలో పెట్టగలరో అంతవరకు పెట్టడం ద్వారా మనం కావాల్సినటువంటి సత్ఫలితాలను సంపాదించుకోవడం జరుగుతుంది. అందువలన ముఖ్యంగా విద్యార్థులు శ్రీ హయగ్రీవాయ నమః అనే జపం చేసుకోవడం, ఎవరైతే పుస్తకాలు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి పుస్తకాలు దానం చేయడం ద్వారా విద్యను అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. గురుగారు, మిథున రాశికి సంబంధించి చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో. మీ రాశి ఏంటి, మీ ఫలితం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే సెప్టెంబర్ మాస ఫలాలు ప్లేలిస్ట్ని క్లిక్ చేయండి. మాస ఫలాల ప్రోగ్రామ్ని చూడండి. ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.